లడ్డు కల్తీ గురించి మనం ఏం మాట్లాడతాం? మన ప్రభుత్వం వచ్చాక జరిగింది. ఉమ్, తప్పు జరిగితే ఆ డీల్ క్యాన్సిల్ చేసేద్దాం. ఉమ్, పర్చేస్ కమిటీలో ఎవరెవరు ఉన్నారో తెలుసా సార్? ఉమ్. పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు ఈ రోజు పార్థసారథి గారు, మంత్రిగా ఉన్నారు ఆయన. లేకపోతే ఆవిడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ప్రశాంత్ రెడ్డి గారు. ప్రశాంత్ రెడ్డి గారు పర్చేస్ కమిటీలో. ఉమ్, మన ప్రభుత్వం వచ్చాక జగన్ గారి ప్రభుత్వం తప్పు చేస్తే మొత్తం ఆపేసి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక పెట్టుకుందాం. కొత్త వాళ్ళకి నందినికి ఇద్దాం, మన సంగం డైరీ లేకపోతే ధూళిపాల్ నరేంద్ర గారికి ఇచ్చుకుందాం, లేకపోతే మన హెరిటేజ్ వాళ్ళు తీసుకుందాం. తెచ్చుకో. అంతేగాని 100 రోజుల తర్వాత కల్తీ జరిగిందని మనం మాట్లాడితే ఉమ్, ఈ 100 రోజులు బాగా వచ్చినట్టేగా నెయ్యి. 100 రోజుల తర్వాత కల్తీ జరిగింది. కల్తీ జరిగితే దాని ఓనర్ ని కదా ప్రశ్నించాలా? ఓనర్ ని కాకుండా జగన్ గారినో లేకపోతే వైవి సుబ్బారెడ్డినో ఇంకొక రెడ్డినో ప్రశ్నిస్తే ఏమొచ్చింది? అసలు ఇప్పుడు కల్తీ మొత్తం ఎంటైర్ లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూని కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యిని కానీ టెస్ట్ చేసినోడే లేడు కదా. సార్ నేను కూడా దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వైవి సుబ్బారెడ్డిని ఎందుకు కేసులో లాగలేదు, ధర్మారెడ్డి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదని నాకు అర్థం కాలేదు సార్. ఉమ్, తర్వాత మొత్తం కేసు అంతా స్టడీ చేస్తే మన గవర్నమెంట్ లో కదా వచ్చింది. ఉమ్, ఈ 100 రోజుల ముందు ఎందుకు రాలేదు, తర్వాత ఎందుకు రాలేదు, అసలు పర్చేస్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఆ అనిల్ సింఘాల్ని ఎందుకు ఇప్పుడు సస్పెండ్ చేసినారు, అసలు ఏం జరుగుతుంది ఉమ్. అనేది తీస్తే ఈ పార్థసారథి గారు గతంలో డైరెక్టర్ గా ఉన్నారు. అప్పుడు తప్పులు జరిగినాయి అంటే అప్పుడు ఎందుకు ప్రశ్నించాల?